అందరికీ నమస్కారం అండి. ఇది ఫ్రిడ్జ్ కంటైనర్లో చాలా తక్కువ మట్టిలో పెంచడం జరిగింది. ఇది 10 ఫీట్ ఓల్డ్ తోటకూర. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. విత్తనానికి రెడీ అవుతున్నాయి. అలాగే ఆకులు తెంపుకుంటూ వెళ్తున్నాము. చాలా పొడుగా ఉంటుంది. చూడండి, ఇది కాండం అయితే ఒక్కొక్కటి మనం చేతిలో పట్టుకునేంత లావుగా అవుతుంది. ఇదండి 10 ఫీట్ తోటకూర. ఆకు కూడా చాలా పెద్దగా వస్తుంది. దీని కాండం అయితే ఇలా ఉంటుంది, కానీ ఇంత లావు అవుతుంది. మనం వాటరింగ్ మంచిగా పోస్తే ఇంకా లావు అవుతుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఇది. చూసారుగా 10 ఫీట్ తోటకూర ఎంత బాగుందో. అలాగే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో నేను దోసకాయలు వేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. చూడండి, దోసకాయలు పూతతోని పిందతోని ఉన్నాయి. అలాగే ఇందులోనే పడి మొలిసిన చిట్టి కాకర, ఇవన్నీ ఎంత బ్రహ్మాండంగా మొలుస్తున్నాయి. సమ్మర్లో కూడా చూడండి, సూపర్గా ఉన్నాయి. ఈడ దొండకాయ తీగలు, దొండకాయలు వస్తున్నాయి. ఇంకా అలాగే ఈడ రెడ్ చిక్కుడు, వెల్వెట్ బీన్స్, క్లో బీన్స్ సమ్మర్లో ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇవాళ ఎన్నో తారీఖు అంటే ఏప్రిల్ 4th ఈరోజు. అయినా చూడండి, ఇంత సమ్మర్లో కూడా ఎంత మంచి గ్రీనరీగా ఉన్నాయో తీగలు వారుతూ. నేను డైలీ 2 times అయితే వాటర్ ఇస్తున్నాను. ఓకే, ఇక మన 10 ఫీట్ తోటకూర ఇవాళ రేపు హార్వెస్టింగ్ చేస్తాం మా సార్తో వచ్చి. ఇక ఇదైతే పాల దోశ కావచ్చు అనుకుంటున్నా. ఇలా 4-5 రకాల దోశలు వేసాను. ఇక ఇక్కడ ఒక దోసకాయ చెట్టు, ఇట్లా అన్ని రకాలు పెరుగుతున్నాయి. ఇక ఇదైతే పిచ్చి చెట్టు, తీసేయాలి, మొదల్లోకి వెళ్ళి తీసేయాలి. తీగ వాడుతుంది. ఏ చెట్టు మంచిదో ఏ చెట్టు ఖరాబో అన్నీ చూసుకోవాలండి. ఎందుకంటే మన చెట్టు బలం అన్నీ ఇవే తీసేసుకుంటుంది. ఇట్లా ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఇట్లా వీక్తుంటే వేర్లతో సహా రావాలి. ఇక్కడ చూసారుగా ఎంత బాగా వెళ్ళినాయి. ఇదండి మన 10 ఫీట్ తోటకూర. అలాగే చిట్టి కాకర, వెల్వెట్ బీన్స్, రెడ్ చిక్కుడు, క్లో బీన్స్ అయితే ఈ ఏప్రిల్ 4వ తారీఖు వీడియో తీశాను. ఇవన్నీ మొలిసాయి మాకైతే. ఓకే, మీరందరూ కూడా అన్నీ వేసి పెట్టుకోవచ్చు. నా అందాజ అయితే నేనైతే వేసినా వస్తున్నాయి. తీగ కూడా చాలా బ్రహ్మాండంగా వారినాయి. మీరు కూడా చూశారు స్వయంగా. ఓకే, ఉంటానండి మరి.